దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు కలిగిన వారు ఒక్కసారి తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం ఒకటి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపు వచ్చితిమని చెప్పిరి. చిన్ని ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకోండి. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం జరుగుతున్న నీ జన్మదిన మహోత్సవంలో ఇంతవరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. వాతావరణం కొద్ది గలిబిలిగా ఉంది. కొద్ది నిమిషాలు మీరు మాకు అవకాశం ఇచ్చి నీ వాక్యం విని మేము ముగించుకోవడానికి నీ సహాయం దయచేయమని వాక్యమై మాతో మాట్లాడుచున్న బెత్లెహేం బాలుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండమ్మా. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరివచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, దేవుని కృప చేత ఈ రాత్రికాల సమయంలో మరి మన ప్రియులు రెవరెండ్ కే మోజెస్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ జన్మదిన పండుగలో ఏకీభించడానికి దేవుడు మన కృప చూపించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి వారు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి కూడా వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొంచెం ఒక అర్ధగంట మరి మీరు కొంచెం దేవుని వాక్యం పట్ల మనసు పెడితే ఇంత ప్రయాసపడి ఇంత వెచ్చించి దైవజనులు ఏర్పాటు చేసిన పండగ దీవెన మనం పొందుకోగలం. సరే, ఇలా చూడండి, ప్రపంచమంతా ప్రభు జన్మదిన పండుగలు జరుపుకుంటున్న శ్రేష్టమైన దినంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో యేసు ప్రభువారు జన్మించిన తర్వాత తూర్పు దేశం నుండి కొందరు జ్ఞానులైన వారు యెరూషలేము వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి వచ్చామని వారు యెరూషలేములో వెతుకుతూ ఉన్నారు. చూడండి, వారి మాటలో ఒక ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే మాట ఉందంటే ఒక వెతుకులాట ఉంటుంది. అంటే మానవులైన వారు దేవుడై ఉన్న ప్రభువును వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, మనిషి దేవుణ్ణి వెతకడం ఎంతో గొప్ప ఆశీర్వాదం కదండి. మనిషి దేవుణ్ణి వెతకడం వలన గొప్ప భాగ్యం. అయితే వీరు ప్రభువును వెతుక్కుంటూ రావడానికి ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టిందండి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం వారు ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని వారు యెరూషలేము వరకు వచ్చారు. మరి యెరూషలేము రావడానికి కారణం ఏంటంటే, వారు ఆకాశంలో నక్షత్రం చూడగానే ఆ నక్షత్రము యొక్క పరిస్థితి ఏంటని వారు గమనిస్తే, సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ప్రియులారా, ఈ నక్షత్రమును గురించిన ప్రవచనం ఉంది. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులోండి వస్తుంది అన్నారు. కనుక నక్షత్రం అనేది యాకోబులో వస్తుంది, రాజదండం అనేది ఇశ్రాయేలు నుంచి వస్తుంది. కనుక ఈ నక్షత్రం ఒక రాజుకు సంబంధించింది, ఒక అధిపతికి సంబంధించింది. ఆయన ఎవరంటే యాకోబు వంశస్థుడు మాట. అంటే యోధా దేశంలో ఆ రాజు పుట్టాడని వీళ్ళు ఏం చేశారో తెలుసండి, తూర్పు దేశం అనబడిన అన్య దేశము నుండి వారు యోధా దేశానికి ప్రయాణమై వచ్చారు. అయితే వారు వచ్చారు కానీ ఆ రాజు జాడ వారికి తెలియదు, ఎవరు కూడా చెప్పలేకపోయారు. అయితే ప్రియులారా, వారికి మరలా నక్షత్రము కనబడి ఆ రాజు యొక్క అనగా యేసయ్య జాడ ఆ నక్షత్రం తెలియజేసింది. ఇలా చూడండి ప్రియులారా, ఎంతో ప్రయాసపడిన వారికి దేవుడు కృప చూపించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మాట ఏంటంటే, వెదకుడి మీకు దొరుకును. కనుక వెతికిన వారికి యేసయ్య దొరికారు. ప్రియులారా, మరియమ్మను చూచారు, ప్రభువును చూచారు. అలాగే ప్రియులారా, వారు ఆయన ఆరాధించి పూజించి వెళ్ళారు. అది మాత్రమే కాకుండా ఆ మత్తయి సువార్త 2:12లో ఉంటుంది, స్వప్నమందు వారు దేవుని చేత బోధించబడ్డారు. అంటే వారికి దేవుడు కూడా కనబడ్డాడు. దేవునిని వెతకడం వల్ల ఆ జ్ఞానులైన వారికి నక్షత్రం కనబడింది, మరియమ్మ గారు కనబడ్డారు, ప్రభువు కనబడ్డారు. అలాగే ప్రియులార, చివరికి పరలోకములో ఉన్న దేవుని కూడా వారు చూడగలిగారు. అలాగే ఇదే బైబిల్ గ్రంథంలో మరొక వెతుకులాట ఉంది. ఆదికాండం 3:9లో చూస్తే అక్కడ వెతుకులాట ఏంటంటే, దేవుడే స్వయంగా మనిషిని వెతుకుతూ ఉన్నారు. అక్కడున్న వాక్యం, ఆదామా నీవెక్కడని దేవుడు ఆదామును వెతుకుతున్నాడు. ఇక్కడేమో మనిషి దేవుణ్ణి వెతుకుతున్నాడు. అక్కడ చెప్పడమా, దేవుడు ఎవరిని వెతుకుతున్నారు? మనిషిని వెతుకుతున్నారు. ఏది దీవెన చెప్పండి?
మనిషి దేవుణ్ణి వెతకడం దీవెన, దేవుడు మనిషిని వెతకడం దీవెన? చెప్పండి. మనిషి దేవుణ్ణి వెతకడం దీవెన. ఎందుకంటే దేవుణ్ణి వెతికి ఆ దేవుణ్ణి తెలుసుకోగలిగితే ఆ మనిషి జీవితం ఎంతో ధన్యమవుతుంది. మరి అక్కడ మనిషే దేవుని చేత వెతికించుకుంటున్నాడు. జాగ్రత్త వినండి. దేవుని చేత వెతికించుకున్న మనిషికి మరి కొన్ని నష్టాలు మీకు చెబుతున్నాను. ఇక్కడ దేవుణ్ణి వెతికిన మనిషికేమో దేవుడు కనబడి మాట్లాడితే, అక్కడ దేవునితో వెతికించుకున్న మనిషి ఏం భాగ్యం పోగొట్టుకున్నాడు తెలుసా అండి? మనకు తెలుసు కదా, ఆదామవ్వలు దేవుని చేత వెతికించుకోవడం వల్ల దేవుని స్వరం వినడం పోగొట్టుకున్నారు, దేవుని చూడడం పోగొట్టుకున్నారు. ప్రియులారా, వాళ్ళు ప్రతిరోజు చల్లపూట ఏదైనా తోటలో దేవుని చూచి దేవునితో మాట్లాడేవారు. ఎప్పుడైతే పాపము చేసి దేవునితో వెతికించుకున్నారో వాళ్ళు ఏమైపోయారు తెలుసండి? చెప్పండి. తోటలో కనబడిన దేవుడు తోట బయట కనబడ్డాడండి ఎప్పుడైనా? లేదు. తోటలో మాట్లాడిన దేవుడు తోట బయట మాట్లాడా? లేదు. అంటే దేవుని చేత వెతికించుకోవడం వల్ల వీళ్ళు దేవుని చూసి దేవునితో మాట్లాడే భాగ్యం పోయింది. అంతేకాకుండా తోటలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని పోగొట్టుకున్నారు. ఇక జీవవృక్ష ఫలం తినే అవకాశం వాళ్ళకు ఉందండి? లేదు. కనుక తోటలో నుంచి బయటికి వెళ్ళబడి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. ఇలా చూడండి అమ్మా, దేవుణ్ణి వెతకడమేమో జ్ఞానులైన వారికి దీవెన కలుగజేసింది. దేవునితో వెతికించుకోవడం వల్ల పిల్లారు ఆదామవ్వలు ఏం చేసుకున్నారంటే తోటలో ఉండే భాగ్యం పోయింది, జీవవృక్ష ఫలాల భాగ్యం పోయింది, దేవుని చూచి దేవునితో మాట్లాడే భాగ్యము పోయింది. పిల్లారా, ఇక్కడ చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మనం ఎలాగున్నాం? అమ్మ వింటున్నారా? దేవుణ్ణి వెతుకుతున్న జ్ఞానుల్లా ఉన్నామా? దేవునితో వెతికించుకుంటున్న ఆదామవ్వల్లాగా ఉన్నామా? చెప్తారమ్మా? ముగించేస్తాను. అమ్మా చెప్పండి. మీకు ఆలోచించి మేము దేవుణ్ణి వెతికిన జ్ఞానుల్లా ఉన్నాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మేము ఆదామవ్వల్లాగా వెతికించుకోవడం లేదు, జ్ఞానుల్లాగా దేవుణ్ణి వెతుకుతున్నాం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. మరి 10 నిమిషాలు నా మాటలు వినండి. ఏం లేదు, వాతావరణ ఇబ్బంది లేదు, కొంచెం వినండి ఒకసారి. అమ్మా సరే. మరి ఒకవేళ ఎవరైనా లేదయ్య గారు మేము ఆదామవ్వల్లాగే దేవునితో వెతికించుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. లేరా? ఎంత మంచి వాళ్ళు మీరు. అమ్మ ఇలా చూడండి ఒకసారి. మీరు అందరూ ఏమని చేతులు ఎత్తారంటే, అయ్యా మేము జ్ఞానుల్లాగా దేవుణ్ణి వెతికే వారంగా ఉన్నామన్నారు కదా. మీరు అన్నది నిజమో కాదో మీతోటే చెప్పిస్తాను. అమ్మ మీరందరూ ఇంచుమించు అందరూ కూడా ఏమని చేస్తారంటే, మేము జ్ఞానుల్లాగా దేవుణ్ణి వెతుకుతున్నాం అన్నారు కదా. సరే, మీరు దేవుణ్ణి వెతుకుతున్నారో దేవుడు మిమ్మల్ని వెతుకుతున్నాడో ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏడాదిలో ఎన్ని ఆదివారాలు ఉంటాయి చెప్పండి అమ్మా? 52 ఆదివారాలు. ఈ 2024లో ఎన్ని ఆదివారాలు ఇప్పటికీ చెప్పండి? ఇంకా 2 ఆదివారాలు ఉన్నాయి అంతే ఈ సంవత్సరంలో, అంతే కదా. రేపు ఆదివారం, పై ఆదివారం, అంటే ఎన్ని ఆదివారాలు అయిపోయాయి? 50 ఆదివారాలు అయిపోయాయి కదా. మీరు దేవుడు మన మధ్య ఉన్నారని నాకు సమాధానం చెప్పండి. నిజానికి మీరు చెప్పే సమాధానం నిజమో కాదో నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? సర్వాంతర్యామైన దేవుడికి తెలుసు కదా. వినండి జాగ్రత్తగా. మీలో ఎంతమంది ఈ ఏడాదిలో జరిగిన 50 ఆదివారాల్లో ఒక్క ఆదివారము కూడా ఆరాధన మానకుండా మేము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాం అన్నవారు ఎంతమంది ఉన్నారో వారు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఒక్క ఆదివారం కూడా, అమ్మా ఒక్క ఆదివారం కూడా మానకూడదు. మీరు ఒకవేళ నాకు అబద్ధం చెప్పవచ్చు, కానీ ఎవరు చూస్తారు చెప్పండి? మరి ఇందాక చాలా చేతులు లేచాయి కదా, వేరే వీళ్ళందరూ ఏమైపోయారు? ఇందాక చేతులు ఎత్తిన వారందరూ ఏమైపోయారు? ఇందాక మీరేమన్నారు? మేము జ్ఞానుల్లాగా దేవుని వెతుకుతున్నామని చేతులు ఎత్తారు కదా. మరి ఆదివారపు ఆరాధనలకి ఎన్ని ఆదివారాలు వచ్చారో ఒక్క ఆదివారం కూడా మానకుండా ఎంతమంది వచ్చారంటే మీ చేతులు ఏమైపోయాయి చెప్పండి? దించేశారు. ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నానండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మేము ప్రతి ఆదివారం కూడా ఏకీభించాం అన్నవాళ్ళు ఇందాక కొన్ని చేతులు లేపారు కదా, ఒక్క ఆదివారం కూడా మానలేదని. వాళ్ళు చెప్పండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మేము ఏకీభించాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుడు ప్రారంభం ప్రార్థన చేసేసరికి మందిరంలో ఉండి ముగింపు ప్రార్థన వరకు ఉన్నామన్న వాళ్ళు చూసారా, చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఇప్పుడు నా మాట వినండి ప్రియులారా. మనము ఆదివారపు దినాన్న మందిరానికి వెళ్ళకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే దేవుణ్ణి వెతుకునోళ్ళు అవ్వం. మనం ఎవరమవుతామో తెలుసండి? ఆదామవ్వల్లాగా దేవునితో వెతికించుకుంటాం మనం. ఎందుకో చెప్పమంటారా?
ఆదివారం ప్రభువు దినం. ప్రభువు దినాన్న ప్రభు పిల్లలైన వారు ఎక్కడ ఉండాలి తెలుసండి? మందిరంలో ఉండాలి. ఉదాహరణ చెబుతాను. సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో స్కూల్ నుంచో కాలేజీ నుంచో మన పిల్లలు ఇంటికి వస్తారు. వాళ్ళు రావలసిన సమయానికి రాలేదనుకోండి, వాళ్ళ గురించి మనం ఏం చేస్తామని చెప్పండి అమ్మా? 5 అయిపోయింది, పిల్లలు ఇంకా రాలేదేంటి, 6 అయిపోయింది, పిల్లలు ఇంకా రాలేదేంటి అని వెతుకుతారు లేదా? పోతే పోనీ, వస్తే వస్తారు, లేకపోలేదు అనుకుంటాం. మనం అనుకోం కదా. మన పిల్లల విషయంలో మనకు బాధ్యత ఉంది కదా. మన పిల్లలు రాకపోతే మనం ఎలా కంగారు పడతామో, దేవుడు కూడా తన పిల్లలమైన మనం తన ఇంటికి అనబడిన మందిరానికి ఆదివారపు ఆరాధనకి రాకపోతే ఆయన కూడా ఏం చేస్తాడో తెలుసా? నా పిల్లలు ఇంకా మందిరానికి రాలేదేంటి, నా పిల్లలు ఇంకా ఆరాధనకు రాలేదేంటి అని ఆయన వెతుక్కుంటారు. మరి ఆదామవ్వలు కూడా దేవుడు వెతికాడు కదా. నిజానికి ఆదామవ్వలు వెతికించుకోవలసిన వారు కాదు. వాళ్ళు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఏమని ఆశీర్వదించారో తెలుసండి? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని ఏలుబడి చెయ్యండి అని తన సృష్టి అంతట్లో కూడా ఆదామవ్వల్ని ఏలికలుగా చేశారు. అంటే రాజు వాళ్ళే అధికారులు. పిల్లరా, ప్రతి చల్లపూట దేవుడు ఏదేను తోటలోకి దిగొచ్చేసరికి ఆదామవ్వలు ఎక్కడున్నా సరే ఏం చేసేవారు తెలుసమ్మా? పరుగు పరుగున వచ్చేసి దేవుని దగ్గర కూర్చొనేవారండి. కానీ ఒకరోజు రాలేదు. ఏ రోజు? ఆ రోజు దేవుడు ఏ పని అయితే చెయ్యొద్దన్నాడో, ఏ పండు అయితే తినొద్దన్నారో ఆ పండు తిని చెయ్యొద్దన్న పని చేసి వాళ్ళు భయపడి చెట్టు చాటును దాక్కున్నారు. దైవజనులు దేవదాసయ్య గారు చక్కగా అన్నారు ఈ మాట. ఎలాగో తెలుసా? కాదన్న పని చేసి కళను పోగొట్టుకుని కడను కూర్చొని దిక్కులు చూస్తున్నాడు దేవకుమారుడైన ఆదాము అన్నారు. అమ్మ చెప్తారు ఈ మాట మీరు అందరూ ఒకసారి. ఆదాము గారు ఏం చేశారట? కాదన్న పని చేశాడు. ఏం పోగొట్టుకున్నాడు? దేవుడిచ్చిన దైవ కళను పోగొట్టుకున్నాడు. కడనెక్కడో కూర్చున్నాడు. ఎప్పుడు దేవుడు వచ్చేసరికి ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన కడనెక్కడో కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దిక్కులు చూస్తున్నాడు. ఎప్పుడు దేవుడు వస్తాడో, ఏమంటారో, ఏం సమాధానం చెప్పాలో అని భయపడతా ఉన్నారు. కనుక దేవునికి వారు కనబడినందుకు ఆదికాండం 3:9 ఏం చదివాం? ఆదామా నీవెక్కడని దేవుడు వెతుక్కుంటా ఉన్నాడు. ఎంత వేదనండి! దేవునితో వెతికించుకున్న ఆదామవ్వలు ప్రియులారా శాపం పొందుకున్నారు. తోటలో ఉండకుండా బయటికి నెట్టివేయబడ్డారు. బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు మనం దేవుని, ఒకప్పుడు మనల్ని దేవుడు రక్షించాడు, వెతుక్కున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చారు. ఒకప్పుడు మనం పాపములో ఉన్నాం గనుక మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు, వెతికారు, రక్షించుకున్నారు. మరి రక్షించుకున్న తర్వాత మనం దేవుని పిల్లలమయ్యిన తర్వాత కూడా ఆయనతో వెతికించుకుంటే మనకు ఆశీర్వాదమా చెప్పండి? కాదు కదా. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఇందాక మీకు జ్ఞానుల గురించి చెప్పాను, ఇక్కడ ఆదామవ్వల గురించి కూడా చెప్పాను. ఈ జ్ఞానులు ఎవరు అంటే వీళ్ళు క్రైస్తవులు కాదు, యూదులు కాదు, క్రైస్తవేతరులు, యూదేతరులు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా ప్రభువుని ఎరిగినటువంటి ఇతర జనాంగం, మరి అన్యులను మనం అంటూ ఉంటాం. అంటే ప్రియులారా ఇతర మతస్థులు. అయితే వారు ఇతర మతస్థులను దేన్ని బట్టి చెప్పొచ్చు అంటే, సహజంగా చూడండి, మన హిందూ సహోదరులు ఎవరైనా, హైందవ సోదరులు ఎవరైనా వారు గుడికి వెళ్తున్నప్పుడు, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమంటారు తెలుసండి? వారు మేము పూజకి వెళ్తున్నామండి అంటారు కదమ్మా. పూజకి వెళ్తున్నాం అంటారు. అదే క్రైస్తవ సహోదరులు మందిరానికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ఏమంటారు? మేము ఆరాధనకి వెళ్తున్నాం లేదా ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు. అంటే పూజ అనే మాట క్రైస్తవేతరులు వాడతారు. ఇక్కడ ఈ జ్ఞానులు కూడా ఆ మత్తయి సువార్త 2:2లో ఏమన్నారు తెలుసండి? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచాము, ఆయనను పూజించడానికి వచ్చామన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు క్రైస్తవులు కాదు కానీ వీళ్ళారా క్రైస్తవేతరులే. అంటే వారు క్రైస్తవేతరులు అయినప్పటికీ ప్రభువు మీద భక్తితో వాళ్ళు వచ్చారు. మరి ఆదామవ్వలు ఎవరండి? వాళ్ళు దేవుని పిల్లలు కదా. దేవుడు తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికిచ్చాడు, తన నోటిలో ఉన్న ఊపిరిని వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో వెతికించుకుంటుంటే వీళ్ళేమో ప్రియులారా వెతుకుతూ ఉన్నారు. కనుక ఈరోజు మీ అందరికీ నేను చెబుతున్నాను, ఈ పండగ ద్వారా మనం దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి తప్ప దేవుని చేత వెతికించుకోకూడదు.
దేవునిని వెతికిన జ్ఞానులైన వారు అద్భుతంగా మరి వాళ్ళు పొందుకున్న ఒక భాగ్యం చెబుతున్నాను వినండి. ఒకటి, నక్షత్రాన్ని చూశారు, అది భాగ్యమే. మరియమ్మ గారిని చూశారు, అది ఒక భాగ్యమే. యేసయ్యను చూశారు, అది ఒక భాగ్యమే. మత్తయి సువార్త 2:12 ఉందండి, వారు దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోయారు. ఒక్క మాట వినండి, ఈ క్రిస్మస్ దినాల్లో కొందరు భక్తుల గురించి మనం చెప్పుకుంటాం. ఆ భక్తులందరికీ కూడా దేవదూతలే కనబడినట్టుగా చూస్తున్నాం. ఎలాగంటే జకర్యా ప్రవక్త, యేసు ప్రభువారి కంటే 6 నెలల ముందు పుట్టిన యోహాను గారి యొక్క తండ్రి గారు, ఆయన మందిరంలో సేవ చేస్తుంటే ఆయనకి ఎవరు కనబడ్డారమ్మా? గబ్రియేలు దేవదూత కనబడ్డారు. ఆ తర్వాత కన్య అయిన మరియ ప్రార్థనలో ఉండగా గబ్రియేలు దేవదూతే కనబడ్డారు. నువ్వు కన్యకు, మరి నువ్వు కుమార్ని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పారు. తర్వాత ఆయనను ప్రదానం చేసుకున్న యోసేపు గారికి కూడా ఎవరు కనబడ్డారు చెప్పండి? గబ్రియేలు దేవదూత కనబడ్డారు. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడద్దు, ఇదంతా దైవ కార్యం అని చెప్పారు. తర్వాత యేసయ్య పుట్టాక పొలములో ఉండి మందను కాచుకుంటున్న మంద కాపర్లు కూడా ఎవరు కనబడ్డారు చెప్పండి? చెప్పండమ్మా, దేవదూతే కనబడ్డారు. ఇలా చూడండి ఒకసారి అమ్మా, యాజకుడైన జకర్యా గారికి దేవదూతే కనబడ్డారు, కన్య అయిన మరియమ్మ గారికి దేవదూతే కనబడ్డారు, నీతిమంతుడైన యోసేపుకి దేవదూతే కనబడ్డారు, మంద కాపరులకు కూడా ఎవరు కనబడ్డారు చెప్పండి? దేవదూత. మరి వీళ్ళందరికీ దేవదూత కనబడినప్పుడు జ్ఞానులకు కూడా కనబడాల్సి వస్తే ఎవరు కనబడాలి? దేవదూతే కదా కనబడాలి. కానీ ఎవరు కనబడ్డారు ఉంది వాక్యంలో? మత్తయి 2:12 ఉన్నమాట, దేవుని చేత బోధించబడ్డారు. దేవునికి స్తోత్రం. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవదూతను చూడడం గొప్ప, దేవుని చూడడం గొప్ప? చెప్పండమ్మా, దేవదూతను చూడడమా, దేవుని చూడడం గొప్ప? అసలు దేవదూతను చూడడమే మహా గొప్ప. అలాంటి కోటాను కోట్ల దేవదూతలు చూడలేని దేవుణ్ణి ఈ జ్ఞానులైన వారు చూశారంటే ఎంత గొప్ప భాగ్యం కలిగిందండి. ఎందుకు కలిగిందో తెలుసా? దేవునిని వెతికినందుకు. కనుక ముగిస్తున్నానమ్మా, ఈరోజు మనందరం ఈ పండగ ద్వారా ఎలాగుందో తెలుసండి, దేవుణ్ణి వెతికేవారిలాగా ఉందాం. 50 వారాలు అయిపోయి ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాలు కూడా మనం ఏం చేయాలి తెలుసండి? దేవుని వెతుకుతూ ఆ జ్ఞానుల వలె పిల్లలు దీవించబడదాం. ఒక మాట, వాళ్ళు సంతోషంగా తమ దేశానికి తిరిగి వెళ్ళారట. మన దేశం కూడా ఏదో తెలుసండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం? కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో ఉంది కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కనుక మనం వచ్చింది ఆ దేశమైన పరలోకం. ఆ దేశానికి సంతోషంగా వెళ్ళాలంటే ఈ దేశంలో, ఈ లోకంలో ఉండగా మనం ఎవరమై ఉండాలి తెలుసండి? దేవుణ్ణి వెతికే వారమై ఉండాలి తప్ప దేవునితో వెతికించుకునే వారము కాకూడదు. కనుక ఈ పండగ ద్వారా దేవుని వెతకడం అంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం, వాక్యం వినడం. మంచి దైవజనం దేవుడు మీకు ఇచ్చారు. రెవరెండ్ మోషే గారు మా స్నేహితులు ఎంతో ప్రయాసపడి ప్రియులారా ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. కనుక వారు వారి కుమారులు చేస్తున్న పరిచర్యలో మీరు ఏకీభించండి, ప్రార్థనలో ఉండండి. ప్రతి శుక్రవారం శాల జరుగుతుంది, ఏకీభించండి. ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలో కూడా ఏకీభించి దైవ దీవెన పొందుకోండి. అప్పుడు మనం కూడా జ్ఞానులు దీవించబడినట్టుగా మనము కూడా దీవించబడదాం. చెప్పడమో ముగించేస్తున్నాను. మనం ఎలా ఉందాం? దేవుని వెతికే వారంగా ఉందాం తప్ప దేవుని చేత వెతికించుకునే వారంగా ఉండు. దట్టి ధన్యత తండ్రి వాక్యం ద్వారా మన ఎల్లరకు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీవు అందించిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు ప్రభా. నిన్ను వెతికినందుకు వారికి ఎన్నో భాగ్యాలు కలిగాయి. ఈరోజు మా బిడ్డలు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. వాతావరణం కొంచెం అననుకూలంగా ఉన్నప్పటికీ నాయన కొద్దిపాటి వాక్యం విని నాయన మరి తండ్రి ఇదిగో ప్రభా, మరి మేము ముగించుకుంటూ ఉండగా నీ ఆశీర్వాదం దయచేయండి. విందు కార్యక్రమం కూడా ఘనంగా జరిగించమని వాక్యమై మాతో మాట్లాడినాం. మంచి బోధకుడైన యేసయ్య పేరట అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. మరి ఈ సమయం ముందు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చిన దేవునికి, నన్ను పిలిచిన దైవజనుల మోషయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకోసం ఎంతో ప్రయాసపడి చక్కని ఆహారం సిద్ధపరిచారు. ఎవరు తొందరపడి వెళ్ళిపోకండి. కార్యక్రమంలో భాగంగా కానుక సమర్పణ చేసుకుని ముగింపు ప్రార్థన అయిన తర్వాత మీ అందరికీ భోజనాలను కొంచెం ఓపిక పట్టండి. కొంచెం ఓపిక పట్టి కార్యక్రమాల్లో ఏకీభించాలి మనం చేస్తున్నాం. మనం అలాగే అందరూ లేచి కానుకలు ఏకీభిందాం. ప్రిల్లరా మరి సన్నిధి స్త్రీల్లో ఒకరు వచ్చి ఒక త్వరగా కానుక పట్టుకుని పాట పాడుకుంటూ కానుక పట్టుకుందాం. రేఖవానపాలెం సండే స్కూల్ బిడ్డలు చందమామ చందమా అనే పాట నేర్చుకున్నారు. వారు పాటను వేసి డ్యాన్స్ దేవుని మహిమపరచు వారుగా ఉన్నారు మన మధ్య.